ప్రస్తుతం మనం మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఉజ్జయిని మహంకాళి అమ్మవారు తెలుసు మనకి ఎందుకు. సో పెద్ద ఎత్తున భద్రత ఏర్పాట్లు అయితే చెప్పారు. సిపి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, మనతో పాటు మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అందరికీ. సార్ ఎలా ఉండబోయినాయి సార్? మహంకాళి అమ్మవారి బోనాలు శుభాకాంక్షలు. బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్నీ ప్రాపర్గా ఇక్కడ మేము ఏర్పాట్లు చేశాము. నా పక్కనే మా అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ కూడా ఉన్నారు. ఇటు పక్క మా అడిషనల్ సిపి ట్రాఫిక్ ఇద్దరు, విక్రమ్ సింగ్ మాన్ గారు అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్, విశ్వప్రసాద్ గారు. గత కొన్ని రోజుల నుంచి కూడా అన్ని శాఖలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ మా ఆఫీసర్స్ విక్రమ్, తర్వాత విశ్వప్రసాద్ అండ్ డీసీపీ, మా లోకల్ డీసీపీ రష్మి గారు, మిగతా అందరు ఆఫీసర్స్ కూడా, నేను కూడా 1-2 మీటింగ్స్ అటెండ్ అయ్యాను. సో అన్ని శాఖల వాళ్ళు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ కానీ, అట్లాగే ఈవెన్ అట్ మినిస్ట్రియల్ లెవెల్ కూడా మీటింగ్ జరిగినాయి. సో పూర్తిగా కోఆర్డినేటెడ్గా ఇక్కడ మనం బందోబస్తు చేసాం. మా పోలీస్ శాఖ తరఫున చెప్పుకుంటే 1500 మంది దాకా బందోబస్తులు ఉన్నారు. అన్ని వింగ్స్ కలిపి, లా అండ్ ఆర్డర్, తర్వాత డిటెక్టివ్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్, క్రైమ్ అన్నీ కలిపి, ఎస్బీ కూడా. సో అన్నీ ఇప్పుడు మీరు చూస్తున్నారు సజావుగా ఉన్నాయి. ఇవాళ వర్షం కూడా లేదు కాబట్టి భక్తులకు కానీ ఈవెన్ బందోబస్తు చేసే మాకు కానీ ఎటువంటి అసౌకర్యం లేదు. నిన్న అంత మంచి వర్షం పడి ఇవాళ తెరిపివ్వడం సజావుగా సాగుతున్నది. పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. అక్కడ ఇది కామన్ మనకు పిలిగ్రిమ్స్తో పాటుగా ముఖ్యంగా మన భక్తులతో పాటుగా విఐపీలు కూడా మనకు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా దర్శనాల అరేంజ్మెంట్స్ అవన్నీ సాఫీగా అయ్యేటట్లు చూస్తున్నాము. జిహెచ్ఎంసి, తర్వాత మెట్రో వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఆర్ఎన్బి, ఆర్టీసీ, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా అందరూ కూడా కలిసి ఒక జాయింట్ కంట్రోల్ రూమ్ ఇక్కడ పెట్టుకున్నాం మా మహంకాళి పోలీస్ స్టేషన్లో. సో ఏదైనా చిన్న ఇబ్బందులు ఏమైనా తలెత్తినప్పుడు, ఇందాక ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏదో కొంచెం ప్రాబ్లం అయిందంటే అవి ఇమ్మీడియట్గా రెక్టిఫై చేస్తున్నారు. దాదాపు అంతకుముందు ఉన్న కెమెరాస్తో పాటు ఇంకొక 80-100 కెమెరాలు మేము అడిషనల్గా పెట్టుకున్నాము ఈ పర్యవేక్షించడానికి. షీ టీమ్స్ ముఖ్యంగా ఇది మహిళల పండుగ కాబట్టి పెద్ద ఎత్తున మనకు మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొనే పండుగ. సో వాళ్ళకి ఎటువంటి బెడద పోకిరీల నుంచి లేకుండా మేము షీ టీమ్స్ కూడా డిప్లాయ్ చేశాము. క్రైమ్ టీమ్స్ కూడా ఎటువంటి ఈ ప్రాపర్టీ అఫెన్స్ జరగకుండా చేశాము. ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ వెల్. సార్ అంటే తెలంగాణలోనే అతిపెద్ద జాతర ఈ పండుగ. సో ఎంతమంది భక్తులు రావచ్చు అనుకోవచ్చు? అంటే మనకు అంటే గత గణాంకాలు చూస్తే దాదాపు 8 నుంచి 10 లక్షలు ఒక 18 గంటల వ్యవధి. అంటే పొద్దున్నే మీకు తెలిసి ఇవాళ అర్లీ అవర్స్లోనే స్టార్ట్ అయింది. ఆనరబుల్ మినిస్టర్, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఫర్ హైదరాబాద్, ఇన్ఫ్యాక్ట్ పొన్నం ప్రభాకర్ గారు కూడా పొద్దున 3 గంటలకే వచ్చి వారు దర్శనం చేసుకున్నారు. అట్లా ఇది మళ్ళీ నైట్ వరకు, ఎర్లీ అవర్స్ వరకు నడుస్తుంది. సో గణాంకాల ప్రకారం 8 నుంచి 10 లక్షలు అంటారు. సో మనం వాటికి తగినట్టుగా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. థ్యాంక్ యూ.